నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్ష. కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. జైనత్లోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా. బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కమిషన్ల పేరిట కాలయాపన చేస్తోందని మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న. 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం. జిల్లా పర్యటనలో భాగంగా పలు కేంద్రాలను పరిశీలించిన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నియంత్రించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత 2 రోజులుగా జరుగుతున్న పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాలో మొత్తం 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా అభ్యర్థులకు ఎటువంటి ఇక్కట్లు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఇక సోమవారం ఉదయం సెషన్లో పరీక్ష జరగగా నిర్దేశిత సమయం కంటే ముందుగా కేంద్రాల వద్దకు అభ్యర్థులు చేరుకున్నారు. వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోనికి అనుమతించారు. ఇక సోమవారం జరిగిన పరీక్షలో మొత్తం 10,255 మంది అభ్యర్థులకు గాను 6,524 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 3,731 మంది గైర్ హాజరు కాగా 63.62% హాజరు నమోదైంది. కేంద్రాల వద్ద పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. 144 సెక్షన్ను అమలు చేసి భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు జైనత్లోని అభ్యుదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. 2 రోజుల పాటు జరిగిన గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని, బీసీ రిజర్వేషన్లపై కమిషన్ల పేరిట కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ ఏడాది మార్చిలో బీసీ కమిషన్ ఏర్పాటుపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే సెప్టెంబర్లో కమిషన్ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా జోగురామన్న అన్నారు. డెడికేషన్ కమిషన్ కాకుండా మామూలు కమిషన్ వేసి చేతులు దులుపుకున్నారన్న ఆయన హైకోర్టు అక్షింతలు వేస్తే తాజాగా నవంబర్లో మరో డెడికేషన్ కమిషన్ వేశారని అన్నారు. రిజర్వేషన్లు తదితర అంశాలపై ట్రిపుల్ టెస్ట్ ప్రతిపాదికన అని గతంలోనే సుప్రీంకోర్టు అనేక మార్లు తీర్పును ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా బీహార్ సర్వే రిపోర్టును సైతం న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా బీసీలు రిజర్వేషన్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలైన తర్వాత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు జనగణన అని చెప్పి స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెళ్ళి నీ చిత్తశుద్ధి అని అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మార్చి 5వ తారీఖు నాడు 3/5/2024 నాడు సుదీర్ఘంగా అసెంబ్లీలో చర్చ జరిపి జనగణన బీసీల యొక్క స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ గురించి కమిషన్ ఇస్తామని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడది? మార్చి 5వ తారీఖు 2004. మార్చి 5 నాడు వేస్తామన్నటువంటి కమిషన్ని ఎప్పుడు వేసిండు? సెప్టెంబర్ 6 తారీఖు నాడు. జీఓఎంఎస్ నంబర్ 26. అంటే 6 నెలలు అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిపి 6 నెలల్లో ఒక్క అడుగు కూడా ముందేయకుండా ఏదైతే సెప్టెంబర్ 6 తారీఖు నాడు 26 జీవో నంబర్ తోటి బీసీ కమిషన్.
బీసీ కమిషన్ వేసినప్పుడే మేము చెప్పినాం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కమిషన్ చెల్లదు, ఇది డెడికేషన్ కమిషన్ కాదు, నీకు డెడికేషన్ కమిషన్ ద్వారానే జనగణన కావచ్చు, ఆర్థికంగా సామాజికంగా ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్ల పరంగా ఆ వేసినటువంటి బీసీ కమిషన్ చెల్లదు. ఎందుకంటే అది 2010లోనే ఆ రోజే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్ల పైన స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ ఫైనల్ అని చెప్పి సుప్రీంకోర్టే ధర్మాసనం ద్వారా తీర్పిచ్చింది. డెడికేషన్ కమిషన్ ఏ శాఖతో సమన్వయం చేసుకోవాలన్న అంశంపై స్పష్టత లేదని, ఇప్పటి వరకు సమీక్షా సమావేశాలు, పర్యటనలు జరగకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేకు కమిషన్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. కమిషన్ సభ్యులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి సర్వే జరిపితేనే స్పష్టత వస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కమిషన్ల పేరిట కాలయాపన చేయకుండా బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. గణనపైన, జనాభా గణనపైన, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల పైన 6 నెలలు చర్చించకుండా తర్వాత సెప్టెంబర్ 6 తారీఖు నాడు 26 జీవో ఇస్తివి, తర్వాత దాన్ని కాదని మళ్ళా 199 జీవో మళ్ళా ఇస్తిరి. 199 సెప్టెంబర్ 9 తారీఖు నాడు ఈ రకంగా మళ్ళీ అది చెల్లదని చెప్పి హైకోర్టు అక్షంతలు వేస్తే అప్పుడు మళ్ళా మీరు మొన్న నవంబర్ 4 తారీఖు నాడు డెడికేషన్ కమిషన్ భూసాని వెంకటేశ్వర సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కమిషన్. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, బీసీల రిజర్వేషన్ల పైన కూడా చిత్తశుద్ధి లేదు, బీసీలను మరొకసారి మోసం చేయాలని చెప్పే ఇదంతా డిలే కారణం కాదా? దీన్ని బట్టి చూస్తూ ఉంటే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి ఉందా? ఇది మోసం కాదా? రెండవది, ఇయ్యాల ఏదో డెడికేషన్ కమిషన్ వేసి నామకే వాస్తే దాన్ని బీసీ భవన్లో అక్కడ పెట్టారు, బీసీ సంక్షేమ భవన్లో. వారికి చాంబరు లేదు, వారికి నిధులు లేవు, కమిషన్ వేశారు. కమిషన్ వేసి ఏం చెప్పిండ్రు, నువ్వు ఏ డిపార్ట్మెంట్ తోటైనా కోఆర్డినేషన్ చేసుకోవచ్చు అన్నారు తప్ప పలానా డిపార్ట్మెంట్ తోటి నువ్వు కోఆర్డినేషన్ చేసుకొని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు లేవు. అంతే ఏదైతే ప్లానింగ్ కమిషన్ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆల్రెడీ సర్వే జరుగుతుంది. మరి ప్లానింగ్ డిపార్ట్మెంట్ గా అటాచ్ చేసినట్టు లేదు. ఇప్పుడు భూసాని వెంకటేశ్వర గారు అయిన తర్వాత ఒక సమావేశం లేదు, ఎక్కడ జిల్లాలకు తిరుగులేదు, ఎక్కడ ప్రోగ్రామ్ గవర్నమెంట్ లేదు. అంటే మరి ఇప్పుడు ప్లానింగ్ ఏదైతే డిపార్ట్మెంట్ చేసే సర్వేని ఆధారంగా చేసుకోరాదు. ఎందుకంటే డెడికేషన్ కమిషన్ క్లియర్ చెప్పిండు, డెడికేషన్ కమిషనే గ్రామాలకు వెళ్ళాలా, జిల్లాలకు వెళ్ళాలా, ప్రజలతోటి సమావేశాలు పెట్టాలా, ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోవాలని చెప్పి అయితే గతంలో నిరంజన్ వారు వచ్చిందో ఆ రకంగా ఇప్పుడు ఇక్కడికి బీసీ డెడికేషన్ కమిషన్ రావాలి. లేదు, ఏ డిపార్ట్మెంట్ దానికి ఇప్పుడు అనుబంధించలే, ఏ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోమని చెప్పలే. ఎనీ డిపార్ట్మెంట్ ఎవరు చేయాలి? ఏ జిల్లా కలెక్టర్ పట్టించుకుంటలేరు, ఏ రాష్ట్ర స్థాయి నాయకులు పట్టించుకుంటలేరు,
ఏ రాష్ట్ర సంబంధించిన అధికారులు పట్టించుకుంటలేరు. ఎన్నో గ్రామాలలో బైకాట్ చేస్తారు, ఎన్నో గ్రామాలలో సర్వేకి పోతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తలేరు. ఎక్కడ పోయిన కలెక్టర్ ఏ గ్రామానికి పోయి బహిష్కరించిన గ్రామాలకు వెళ్ళింది, ఏ గ్రామాలకు రాష్ట్రం నుంచి అబ్జర్వేషన్ వేసిండు, అబ్జర్వర్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండొచ్చు కానీ ఏ గ్రామానికి వెళ్ళిందా బహిష్కరించిన గ్రామాలకు. అక్రమాలకు తావు లేకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు బాలామృతం, గర్భిణీలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని మహాలక్ష్మివాడ, భుక్తాపూర్, శాంతినగర్లోని అంగన్వాడీ సెంటర్లను అధికారులతో కలిసి సందర్శించారు. కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. సెంటర్లకు వస్తున్న పిల్లల సంఖ్య, సరుకుల సరఫరా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు ఆయా కేంద్రాల వద్దకు చేరుకున్న చైర్మన్కు అక్కడి సిబ్బంది, అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆయన వెంట ఆర్డీఓ వినోద్ కుమార్, డిడబ్ల్యూఓ సబిత, తహసీల్దార్ శ్రీనివాస్, ఏసీడీపీఓ మిల్కా, సిడిపిఓ వనజ తదితరులు ఉన్నారు. కొన్ని సెంటర్స్ లో ఎక్స్పైర్ ఆన్ రికార్డ్, ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద చైల్డ్ ఆన్ రికార్డ్ అని పెట్టండి. ఇంట్లో లడ్డూ లెక్క ఇచ్చి పెడుతున్నా వద్దు, ఇట్లా అట్లా ఏమన్నా ఉందా? ఏం లేదా? ఏమన్నా మార్పు చేయాలంటే కూడా చెప్పండి, మార్పు చేయాలంటే కూడా మీరు చెప్పండి. మా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు. బాలామృతం తీసుకుంటురా, పెడుతురా మీ పిల్లలకి. పౌష్టికాహారం లోపించి చాలామంది పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ప్రభుత్వం గుర్తించిందని ఈ సందర్భంగా ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం అన్నారు. ఇక ముందు అలాంటి పొరపాట్లు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు అంగన్వాడీ సెంటర్లను క్షేత్రస్థాయిలో సందర్శించి లోటుపాట్లను సవరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విటమిన్ లోపాలు లేకుండా బాలామృతం ఎంతగానో దోహదపడుతుందన్నారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా ముందుకెళ్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సూచనలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా ఫుడ్ కార్పొరేషన్ తరపున చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు రావడం ఇక్కడ కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో విమెన్ చైల్డ్ వెల్ఫేర్ కింద ఐడెంటిఫై చేసినాయి. దాదాపు 35,000 అంగన్వాడీ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి దాంట్లో బాలామృతం ప్లస్ మురుకులు ఏదైతే ఉన్నదో బెనిఫిషరీ ఐడెంటిఫై చేసి దాదాపు ఈ 3 బెనిఫిషరీస్ చూస్తే ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది ప్రీ స్కూల్, ప్రైమరీ స్కూల్, మళ్ళీ ఇన్ఫాంట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. ముఖ్యంగా కారణం ఏంటంటే, బాలామృతం ఏదైతే ఉందో, ఎవరైతే మాల్ న్యూట్రిషియస్ ఫుడ్ ప్రభుత్వం చిన్నపిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు ఎవరైతే విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, మాల్ న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి దొరకక వాళ్ళ గ్రోత్లో ప్రాబ్లం, మళ్ళీ వాళ్ళు హెల్తీగా ఉండకపోవడం అని ఏదైతే NIN నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఏదైతే యూనిసెఫ్ వాళ్ళతో కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. చాలా మంది పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పౌష్టిక ఆహారం దొరకక వాళ్ళ 76లో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ ఫుడ్స్ పోయి తెలంగాణ ఫుడ్స్గా ఆవిర్భావమైంది. అయిన తర్వాత ఇక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్స్ని మొత్తం ప్రభుత్వం అంతా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైతే మాల్ న్యూట్రిషియస్ పిల్లలు ఉన్నారో, వాళ్ళకి న్యూట్రిషన్ దొరకక వాళ్ళ గ్రోత్ లేదో వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో బాలామృతం అనేది 7 months నుంచి 6 years వరకు ఇవ్వాలని ఐడెంటిఫై చేసిన తర్వాత
మళ్ళీ బాలామృతం ప్లస్ ఎవరిదైతే ఉందో మాల్ న్యూట్రిషన్స్ పట్టి పిల్లల గ్రోత్ పట్టి వాళ్ళకి చాలా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు గ్రోత్ ఎక్కువ అవ్వకపోతే బాలామృతం ప్లస్ ఇస్తాం. ఇంకోటి మురుకులు అని ఇస్తున్నాం, స్నాక్ ఫుడ్, అది 3 years నుంచి 6 years పిల్లలకి అది ఇస్తాం మేము. అది వికారాబాద్ కలెక్టర్పై దాడి చేశారంటూ అమాయక బంజారా రైతులపై అక్రమ కేసును నమోదు చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని, వెంటనే రైతులపై పెట్టిన కేసులను కొట్టివేసి వారిని విడుదల చేయని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని లంబాడా హక్కుల పోరాట సమితి నేతలు స్పష్టం చేశారు. సోమవారం బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రోహిదాస్ మాట్లాడుతూ, తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెప్పినా అమాయక రైతులపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. వెంటనే రైతులపై పెట్టిన కేసులను కొట్టేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉధృత ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏదైతే మొన్న కొడంగల్ లెక్చర్లలో గిరిజన రైతుల మీద అన్యాయంగా వాళ్ళ భూమిల ఏదో కంపెనీ పెడతామని గవర్నమెంట్ నుంచి వాళ్లకు భయప్రాంతానికి గురి చేసి దాదాపుగా 7-8 నెలల నుంచి హింస పెడుతూ మీ భూములు తీసుకుంటామని భయపెడుతూ అక్రమంగా అధికారులను పెట్టి శీతాకాలంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తలమడుగు పిహెచ్సి వైద్యులు డాక్టర్ హరీష్ సూచించారు. చలికాలంలో పిల్లలకు వచ్చే వ్యాధుల నియంత్రణకు గాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం సిబ్బందితో కలిసి పలువురు చిన్నారులకు పరీక్షలు జరిపి అవసరమైన మందులను అందజేశారు. చలిగాలులకు తోడు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే పిహెచ్సిలో సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ చిన్నయ్య, సిబ్బంది శ్రీనివాస్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ, శీతాకాలంలో 5 సంవత్సరాలలోపు పిల్లలకు శ్వాస సంబంధ వ్యాధులతో పాటు న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వైద్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి చిన్నపిల్లల్లోని వ్యాధి లక్షణాలను గుర్తించాలని, లక్షణాలు కనబడిన వారిని పిహెచ్సికి పంపాలన్నారు. యాంటీబయాటిక్ మందులను అన్ని మందులతో కలిపి వాడాలని సూచించారు. అది వేయించి వెంటనే రెఫర్ చేయాలి. పిఎస్సి నుంచి 2 గంటల వరకు రిపోర్టు డిస్ట్రిక్ట్ వెళ్తుంది. సరేనా? ఇదేంటంటే చలికాలంలో వచ్చే ఏమంటారు సీజనల్ డిసీజెస్ కాబట్టి కాపాడుకోవడం, తొందరగా గుర్తించి మనం మాట్లాడుకున్నాం కదా. ఫీల్డ్ లెవెల్లో తిరుగుతూ ఇంటింటికి తిరిగి 5 సంవత్సరాల్లో పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయో గుర్తించడము, దాంతోపాటు అట్లాంటి వ్యాధులు ఏమన్నా గుర్తిస్తే వెంటనే పిఎస్సి కానివ్వండి, తర్వాత హైయర్ సెంటర్ కానీ రెఫర్ చేయడానికి సాంగ్స్ అని కొత్త ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఫిబ్రవరి 28వ తారీఖు వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాం కింద ఎవరికైనా వేగంగా శ్వాస తీసుకోవడం కానివ్వండి, ఊపిరితిత్తుల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డొక్కలు ఎగరేస్తూ శ్వాస తీసుకోవడంతో ఉన్న పేషెంట్లని గుర్తించి వాళ్ళు ముందు జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ప్రాణాపాయ స్థితికి చేరుకోకుండా ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు యాంటీబయాటిక్స్ రెసిస్టెంట్ గురించి పబ్లిక్లో అవగాహన కలిగించడానికి ఇంకొక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం కింద పూర్తి స్థాయిలో అన్ని డోసులు యాంటీబయాటిక్స్ తీసుకోవడము, దాంతోపాటు కౌంటర్పై ఫార్మసీలో మెడిసిన్స్ తీసుకోకుండా వైద్యుల చికిత్స ప్రకారమే తీసుకునేటట్టు, దాన్ని పూర్తి కాలం ఆ డోస్ని కంప్లీట్ వాడేటట్టు ఈ ప్రోగ్రామ్ అనేది అవగాహన కలిగించడం జరుగుతుంది. దీని ద్వారా యాంటీబయాటిక్స్ సంబంధించిన రెసిస్టెన్స్ రాకుండా, దాంతోపాటు వాళ్ళ పూర్తి స్థాయిలో వ్యాధి నయమయ్యేటట్టు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఉపయోగపడుతుంది. మార్కెట్ యార్డులో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జైనత్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో జరుగుతున్న సోయా పంట కొనుగోలు ప్రక్రియను సోమవారం ఆయన పరిశీలించారు. మార్కెట్ యార్డ్లో కలియ తిరుగుతూ అధికారులు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. పలువురు రైతులు కలెక్టర్ను కలిసి సమస్యలను విన్నవించగా వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కౌలు రైతుల పంటను ఏ విధంగా కొనుగోలు చేస్తారన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ డిఎం, జైనత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సిఇఓ గంగన్న, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆన్లైన్లో నమోదైన పంటను ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ఎటువంటి సందేహాలున్నా అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అన్నదాతలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. సంత్ శ్రీ నానాజీ మహారాజ్ బాజీ మహారాజుల పుణ్యతిథిని పురస్కరించుకొని బేలా మండలం కాప్సీ గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో వేడుకలను నిర్వహించడంతో గ్రామంలో సందడి నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా మహారాజుల చిత్రపటాలను పల్లకిలో ఉంచి గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు భజన గీతాలను ఆలపిస్తూ శోభాయాత్రలో పాల్గొనడంతో కోలాహల వాతావరణం సంతరించుకుంది. భక్తులు పల్లకికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గ్రామస్తులు మహా అన్నదానం ఏర్పాటు చేయగా మహిళలు స్వయంగా బూరెలు చేసి అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారం అందజేశారు. ఈ సందర్భంగా భక్తుడు విఠల్ మాట్లాడుతూ ప్రతి ఏటా మహారాజుల పుణ్యతిథి కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, సన్మార్గంలో నడుస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని ఆకాంక్షించారు. సంత సద్గురు నానాజీ మహారాజ్ గారి 128వ పుణ్యతిథి కార్యక్రమము మా గ్రామము కాంపి యందు ఘనంగా జరపబడుతున్నది. ప్రతి ఏటా ఇలాగైతే మేము జరుపుకుంటాము. ఆ విధంగానే సంత సద్గురు నానాజీ మహారాజ్ మరియు బ్రహ్మనిష్ట సంత సద్గురు బాజీరావు మహారాజ్ గారి పుణ్యతిథి కూడా ఇదే రోజు. రెండు సంతులను కలిపి రెండు సంతుల యొక్క ఆశీర్వాదముతో మేము ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ జరుపుకుంటాము. మా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే మా గ్రామంలో ప్రొద్దున్నే సంత సద్గురు బాజీరావు మహారాజ్ గారి పల్లకి ఊరేగింపు జరపబడుతుంది. ఆ తర్వాత ఆ పల్లకి అయిన తర్వాత సంత సద్గురు బాజీరావు మహారాజ్ గారిని శ్రద్ధాంజలి ఇచ్చిన తర్వాత వందనీయ సంత సద్గురు నానాజీ మహారాజ్ గారి యొక్క అభిషేకము మరియు భజనతోని పూజ మరియు ఆ తర్వాత ఆ భోజనము కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిఐటియు నిరంతరం పోరాటాలు చేస్తుందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ తెలిపారు. పట్టణంలో ఈ నెల 28న నిర్వహించనున్న బాషెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం సిఐటియు కార్యాలయ ప్రారంభోత్సవ కరపత్రాలను సోమవారం నేతలతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్న వారి గురించి వివరిస్తూ కార్మికులు, ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆషన్న, అన్నముల కిరణ్, ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 28న జరుగు సిఐటి జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ సభను జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి, ఐక్యత పోరాడాలి, కార్మిక వర్గ పోరాటాలు జిందాబాద్ సిఐటియు జిందాబాద్. ఈ మేరకు కూరపాటి రమేష్ మాట్లాడుతూ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు బృందా కారత్, మాజీ ఎంపీ మీడియం బాబురావు, సిఐటియు ఆల్ ఇండియా కోశాధికారి సాయిబాబుతో పాటు పలువురు రాష్ట్ర నేతలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు. కార్మికుల పక్షాన నిరంతరం పోరాటాలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. యూనియన్, అనుబంధ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ మాధవరావు గారి విజ్ఞాన కేంద్రం సిఐటి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి మాజీ రాజ్యసభ సభ్యులు
కామ్రేడ్ బృందా కరత్ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు మీడియం బాబురావు గారు, సిఐటి ఆల్ ఇండియా కోశాధికారి కామ్రేడ్ ఎం సాయిబాబు, శాసనమండలి మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పాలడు భాస్కర్ గారు తదితర నాయకత్వం విజ్ఞాన కేంద్ర ప్రారంభోత్సవానికి రాబోతా ఉన్నారు. ఈ విజ్ఞాన కేంద్రం ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కార్మికుల యొక్క శ్రమ ద్వారా ఈ కార్యాలయాన్ని నిర్మించుకున్నాం. గతంలో అనేక పోరాటాలు సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం, ప్రజా సమస్యల మీద పోరాటం, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో సిఐటి చేస్తున్నటువంటి పోరాటాలని మరింత ముందుకు తీసుకుపోవాలి అని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం సిఐటి కార్యాలయ నిర్మాణానికి తమ వంతు సహాయాన్ని కూడా అందించాయి. కార్మికుల యొక్క శ్రమ ద్వారా నిర్మించుకున్నటువంటి కామ్రేడ్ మాధవరావు గారి విజ్ఞాన కేంద్రం ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీలకి, ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులకి, వ్యవసాయదారులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి విజ్ఞానాన్ని అందించడమే కాదు, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా ఈ సిఐటి జిల్లా కార్యాలయం మరింత ముందుకు పోతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బేలా మహాత్మా జ్యోతి బాఫులే గురుకుల పాఠశాలకు బీజేపీ మండల నేతలు ఇన్వర్టర్ను విరాళంగా అందజేశారు. విద్యుత్ కోతలతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇన్వర్టర్ను అందజేయగా వారిని గురుకుల ప్రిన్సిపల్ గంగన్న అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దత్తానిక్కం, ఇంద్రశేఖర్, గణేష్ బోన్గిర్వార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రంగన్న మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని బీజేపీ మండల శాఖ తరపున ఇన్వర్టర్ను అందించినట్లు తెలిపారు. విద్యార్థులకు అండగా మరింత మంది దాతలు ముందుకు వస్తే మరిన్ని సౌకర్యాలను కల్పించవచ్చని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే ఈసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాయ్స్ వేళ విద్యార్థుల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే ఇవాళ గ్రామాల్లో పాఠశాలని పట్టించుకునేటటువంటిది చాలా తగ్గిపోయినటువంటి సందర్భంలో వేళ బీజేపీ మండల శాఖ కార్యకర్తలు ముందుకు వచ్చి పిల్లల యొక్క సమస్యల్ని గుర్తించి మాటిమాటికి కరెంటు పోతుంది కాబట్టి రాత్రి వేళ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఆ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 2100 వాట్స్ ఇన్వర్టర్స్ని కెపాసిటీ ఇన్వర్టర్స్ని 40,000 రూపాయలు ఖర్చు పెట్టి అమర్చి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి అంశాన్ని మీరు గుర్తించి ఈ సాయం చేసినందుకు పాఠశాల విద్యార్థుల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందు ముందు కూడా ఈ గ్రామంలోని ఆయా పార్టీల కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేదా విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులకు అవసరమైనటువంటి ఉపయోగపడేటటువంటి విద్యార్థుల కష్టాలని దూరం చేసేయడానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఇంకా దాతలు ముందుకొస్తే ఈ పాఠశాల మరింత విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది, విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, పేద విద్యార్థులు లాభపడతారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి పాఠశాలకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్ష. కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. జైనత్లోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా. బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కమిషన్ల పేరిట కాలయాపన చేస్తోందని మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న.
42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం. జిల్లా పర్యటనలో భాగంగా పలు కేంద్రాలను పరిశీలించిన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నియంత్రించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.